అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని, తాము 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు 8 గంటల కరెంట్ ఇవ్వటం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ కు కేసీఆర్ ను తిట్టటమే పని అని, అభివృద్ధి మీద ధ్యాస లేదన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. రంజిత్ రెడ్డి గారిని పంపించారు. మరి ఎందుకు వెళ్ళిపోయారనే తెలియదు. ఇది ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నారు, ఇక్కడే క్యాండిడేట్ అనుకున్నారు, ఇక్కడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. మళ్ళీ ఎందుకు పోయాడు అనేది అది మీకు బాగా తెలుసు, ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి మన మధ్యలో ఉండి మన కష్టాలు తెలిసినాడు, మన ఊరు వాడ తెలిసినాడు, మన కష్టం తెలిసినాడు జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేయించి మీ బూత్లలో ఒక్కొక్క బూత్ తీసుకొని, లాస్ట్ టైం యాదయ్యకి 33,000 మెజార్టీ ఇచ్చారు. అదే 33,000 మెజార్టీ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఈ ఎన్నికల్లో మరొకసారి యాదయ్య ప్రశాంతంగా పనిచేసుకోవాలంటే అదే 33,000 మెజార్టీ చేవెళ్ళ నియోజకవర్గంలో ఇవ్వమని మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికీ చూసినా కూడా మన మొత్తం పార్లమెంట్లో అంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మనకు తేడా ఎంత తెలుసా? 1,00,000 ఓట్లు తేడా. బీజేపీకి మనకు తేడా 3 లక్షలు. మామూలుగా ఏం లేదు. కాబట్టి మీరు గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మీరు అందరు కూడా గట్టిగా కంకణం కట్టుకొని నేనే క్యాండిడేట్ అని మీరు గట్టిగా పనిచేయగలిగితే మనం అనుకున్న ఊహించని మెజార్టీతో గెలుస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ గారికి మన చేవెళ్ళ ఎంపీని గిఫ్ట్గా ఇద్దామని మీకు అందరు కూడా మరొకసారి పేరు పైన తెలియజేస్తూ, మరి చాలా మాట్లాడవచ్చు కానీ జ్ఞానేశ్వర్ గారు మాట్లాడతారు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నా విజ్ఞప్తి ఒకటి, ఇక్కడ ఉండి ఇదే కండువ కప్పుకొని లోపల మాత్రం మోసం చేయకండి ప్లీజ్. కిందున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే గట్టిగా యాదయ్య చెప్పండి. నేనేమంటున్నానంటే అది ఈ టైంలో కేసీఆర్ గారికి ఈ టైంలో, ఎందుకంటే మానవత్వంతో ఆలోచించాల్సిన టైం ఇది, రాజకీయంగా కాదు. కేసీఆర్ గారిని కొట్టడం చేతగాక కేసీఆర్ గారి కూతుర్ని బహానాతో జైలుకి పంపించున్నారు. రంజిత్ రెడ్డి గారిని పంపించారు. మరి ఎందుకు వెళ్ళిపోయారనే తెలియదు. ఇది ఇక్కడే మీటింగ్